అంటే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక అంటే మీరు పెద్దవాళ్ళు మీరు చూసారో లేదో నేను చూసారో నాకు తెలీదు. ఆ, నేను చూడలేదు. ఆ, మీరు చూసారో నాకు తెలీదు. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక ఆ. నిజంగా అక్కడ ఫుల్ న్యూడ్ ఉంటుందా? లేకపోతే సెమీ ఫుల్ న్యూడ్? న్యూడ్ ఎందుకు పెడతారండి ఎవరైనా కానీ మీరు చెప్పండి. హ్మ్. ఇప్పుడు పోర్న్ స్టార్ అయితే ఫుల్ వీడియోస్ పెడతారు. హ్మ్. పోర్న్ స్టార్ కాదు కదా. హ్మ్. ఓకే, మామూలు ఒక యాంకర్ మామూలు బయట కనిపించే ఫోటోల కంటే ఇంకొంచెం రివీలింగ్ ఫొటోస్ పెట్టొచ్చు. ఫోటోసే కంటెంట్ కాదు. వేరే తెలియదు, మనకు మాట్లాడటం. తెలియదు, మనకు తెలియదు హ్మ్. ఆమె మాట్లాడుతుందో. మా కంటెంట్ కాదు, మాట్లాడడం కాదు, హ్మ్. అది సెక్స్ టాక్ కాదు, మళ్ళా అది వేరే దుకాణం. మళ్ళా హ్మ్. ఇది కాదు. హ్మ్. బహుశా ఆమె కొన్ని వీడియోలు చేయొచ్చు, పర్సనల్ వీడియోలు హ్మ్. వాళ్ళ కోసం, ఆ సబ్స్క్రైబర్ కోసం. వంట చేయడము ఏదో లేకపోతే ఏం పెడుతుందో మనకు తెలియదు కదా. హ్మ్. ఇప్పుడు నా ఫేస్బుక్లో కొంతమంది ఫాలోవర్స్ అండి, నాకు కూడా సబ్స్క్రిప్షన్ ఉంది. నా దానిలో కూడా, నా పేజ్లో కూడా సబ్స్క్రిప్షన్ ఉంది. నా సబ్స్క్రిప్షన్ ఎంత, 180 రూపీస్ ఎంత ఉన్నట్టుంది. మీరేం చేస్తారు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక? ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు మీరు? సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు నేను అందులో మామూలు నా ఫేస్బుక్ పేజ్లో చెప్పని కొన్ని టిప్స్, టూల్స్, సైకాలజీకి సంబంధించిన అంశాలు వాళ్ళకి స్పెషల్గా చెప్తాను. డైరెక్టా? డైరెక్ట్ వీడియో చేసి దాంట్లో పెట్టేస్తాను. హ్మ్. అవి వాళ్ళకి మాత్రం కనిపిస్తాయి, మిగతా అందరికి అది కనిపించవు. పబ్లిక్ కనిపించదు. అవి పబ్లిక్ కనిపించవు. ఎవరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో ఎవరైతే వాళ్ళకి. సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకే మాత్రం కనిపిస్తాయి, హ్మ్. ఎక్స్క్లూజివ్లీ ఫర్ సబ్స్క్రైబర్స్. ఓకే, హ్మ్. అలాంటిదే అక్కడ కూడా ఉంటుంది. అవి హ్మ్. ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, పర్సనల్ ఫోటోలు ఏమైనా కావచ్చు. అంటే ఇది మోసం చేయడం ఎలా కాదంటున్నారు. అవుతుంది మోసం? హ్మ్. ఇప్పుడు నేను చేస్తే మోసం కాదు కదా. హ్మ్. ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. నా దగ్గర ఒక 10 మందో 20 మందో 100 మందో ఉన్నారు నాకున్న దానికి. ఇప్పుడు ఆమెకి లక్షల్లో ఉన్నారు. అసలు మోసం ఎలా అవుతుంది అది? ఒక్క రోజులో దాదాపు లక్షల్లో అది ఆమె సంపాది అది ఆమె ఎవరిని మోసం చేయట్లే కదా. హ్మ్. ఇప్పుడు ఆమె ఎవరిని ఇన్వైట్ చేయట్లే కదా. ఆమె నా దాంట్లో సబ్స్క్రిప్షన్ ఉంది అని చెప్తుంది. హ్మ్. ఓకే, ఇన్వైట్ చేసినట్టు కాదా? అది నేను కూడా చేస్తున్నా కదా. హ్మ్.